ఈరోజు మనం మామిడికాయ రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ మోతాదులో పచ్చడి. ఎండుమిర్చిని బాగా వేయించుకొని కాస్త ఆయిల్ వేసి వేయించాలి. వేసి అందులో కొంచెం కరివేపాకు, దానికి కావాల్సిన కొన్ని మసాలాలు, ధనియాలు, జీలకర్ర కాస్త కొంచెం అండ్ పోపు దినుసులు ఉన్నాయి కదా, అవి కూడా కొంచెం వేసుకుందాము. ఎండుమిర్చి కరివేపాకు బాగా వేగాక ఈ మసాలా కూడా వేసి కాస్త వేయించుకుందాం. ఈ పచ్చడికి నాకు పెద్ద సైజ్ మామిడికాయలు 4 కాయలు తీసుకున్నానండి. అవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ మామిడికాయ ముక్కల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవడానికి 1/2 అవర్ టైం పట్టింది. కొంచెం మీడియం సైజ్ కన్నా పెద్ద కాయలు, సో ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీకి వేసి తర్వాత రోట్లో దంచి చేస్తున్నాను. అందులో కూడా కచ్చాపచ్చాగా మాత్రమే వేశాను, మెత్తగా కాదు, అలా అని పెద్ద పెద్ద పీసెస్ కాదు. ఇలా బాగా దంచుకొని మెత్తగా నలిగిపోవాలండి ఆ ఎండుమిర్చి మొత్తం. ఇప్పుడు దానిలోకి కొంచెం మీడియం సైజ్ వెల్లుల్లిపాయ ఒలిచిపెట్టుకొని, పొక్కు తీయనవసరం లేదు, తొక్కు తీయకుండానే వేసి దంచుకోవాలి. అలా వేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది. అది బాగా తిప్పుతూ బాగా నలిగేలాగా దంచుకోవాలి. ఎంత చేసినా ఏం చేసినా రోట్లో చేసిన పచ్చడికే టేస్ట్ ఎక్కువ ఉంటుంది మిక్సీలో వేసిన పచ్చడి కన్నా. సో అలా గ్రైండ్ చేసి పెట్టుకున్న మామిడికాయ ఉంది కదా, ముక్కల్ని కచ్చాపచ్చాగా దాన్ని తీసుకొని రోట్లో వేసుకొని దంచాలి. నేనేం చేశానంటే అండి, కొంచెం ఎండుమిర్చి ఎక్కువగానే యూస్ చేశాను. సో కొంచెం పొడి తీసి పక్కన పెట్టుకున్నాను. ఆ పొడి ధనియాలు, ఇప్పుడు దానిలో మసాలా వేసాము, కొంచెం తెల్లగడ్డ కూడా వేసాం కాబట్టి ఇప్పుడు దొండకాయ తాలింపు, బెండకాయ తాలింపు చేసుకుంటాం కదా ఫ్రైస్, అలా దానిలో కూడా యూస్ చేసుకోవచ్చు. నాకు ఈ పచ్చట్లోకి ఎంత సరిపోతుందో అంత మాత్రమే నేను కారపొడి ఉంచుకున్నాను ఆ పొడి. సో అలా గ్రైండ్ చేసిన దాన్ని మెత్తగా మిక్సీ చేసుకోకుండా ఇలా వేసుకొని దంచుకున్నాం కదా, సో టేస్ట్లో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. సో దాన్ని తీసేసి ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. అలా మొత్తం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని పోపు వేసుకుంటే